మగాదే உள்ளதனையும் నవ్వు కొడుకైకు అయ్యా ఎన్ని రూపాలు చూపిస్తున్నాయా అనేకాలైన ఒకటి కాని ఒన్నరా ఉరువై ఒకటి కాని రూపాలు అంటే ఏంటండి అనేకమైనటువంటి రూపాలు బహు విధాలుగా బహుచేష్టంగా అంటే నిలబడ్డ రూపమా కూర్చున్న రూపమా పడుకున్న రూపమా నడిచే రూపమా ఇలాంటి రూపాలన్నిటినీ అవి చూస్తూనే బాధపడుతుంటే ఒన్నల్లాద ప్రకారങ്ങളై ఉడయ్యవై ఒకటి కాదు రెండు కాదు అనేక ప్రకారములు కలిగిన వాడవై అంటే అన్ని రకాల భంగిమలను నాకు చూపిస్తూ అరువాయనన్ మాయంగళ్ కண்ணுக்கு விஷயமாயிருக்கிற உன்னுடைய ఆశ్చర్యమాన చేష్టితంగళై వల్ల తక్కువ వస్తుంది. కంటికి కనపడనటువంటి నీ అద్భుతమైనటువంటి ఆ రూపాలు అంటే మనసంతా ఉన్నవి. అదే ఒక్కసారి బయటకు వచ్చి కనపడితే ఈ కళ్ళు కూడా వాటి ఆకలి తీర్చుకుంటాయి కదా తండ్రి. కంటికి కనపడలే నిన్ను నిన్ను నినైకింద్రేన్ నినైతూ తలై కట్టమాటారు. ఇదిగో తలచి 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 తలపు అయిపోవడం లేదు, నినయాదిరుక్కమాటారు. అలాగని తలచుకోకుండా ఉండలేకపోతున్నాను. దీనికే మనం అంగుత్తేనల్లే నింగుత్తేనల్లే అని అన్నట్లుగా దాన్నే తలుచుకోలేకపోతున్నాను, నేను చదవకుండానూ ఉండలేకపోతున్నాను. ఎంత అలాంటప్పుడు చూడండి మనస్సు వ్యాకులంగా అయిపోతుంది. అయితే మర్చిపోవాలి, మనస్సు స్థిమితంగా ఉంటుంది. లేదు హాయిగా తలుచుకోవాలి, మనస్సు ఆనందంతో వరలాడుతుంది. అటు మరపుకు రావట్లేదు, ఇటేమో స్థిరంగా నిలబడ్డం లేదు. ఒక రూపం కాదు, రెండు రూపాలు కాదు, నా మనస్సును పిచ్చెక్కించేస్తున్నాయి. నినైతు తలైకెట్టమాటారు నినయ్యాదిరుక్కమాటారు వరింది ఉన్నాయి నినప్పుకువన్ నినైక్క మాట ఎరగలేను. అంటే ఏదో కష్టపడి నీ దగ్గరికి రావాలి అని ప్రయత్నం, శ్రమపడి నిన్ను తలుస్తున్నాను. ఆ మర్చిపోవడంలో శ్రమ పడ్డా కూడా లాభం ఉండట్లా. అంటే ఎంత ప్రయత్నం చేసినా నిన్ను మర్చిపోలేకుండా ఉన్నాను. ఇదిగో స్వామి ఒక్క సాయం చేయకూడదు, అసలు నిన్ను మర్చిపోవాలంటే ఏం చెయ్యాలో కాస్త నాకు ఉపాయం చెప్తావా అంటున్నారు. ఇది ఒక అందమైన ప్రశ్న అన్నమాట. మర్చిపోవడానికి ఉపాయం చెప్పాలి. ప్రహ్లాదుడు తండ్రి వాళ్ళ సంభాషణల్లో కూడా ఇలాగే వస్తాయన్నమాట. ప్రహ్లాదుడు అంటాడు, నాన్న నేనైనా ఎప్పుడైనా మర్చిపోతానేమో గాని నువ్వు అసలు సర్వకాల సర్వావస్థల్లో హరి 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 అంటూ ఆయన నామస్మరణే చేస్తున్నావు, నీకు మరవడం చేత కావట్లేదు, నన్నంటావేమిటి అని అంటాడు. అలాగే నమ్మాడు వాళ్ళు తలుచుకు మనకి లోకంలో ఒక కథ చెప్తారు చూడండి, మీరు దేన్నైనా తలుచుకోండి కానీ కోతిని తలుచుకోకండి అన్నట్టు ఒక ఆయన. కోతిని కదా తలుచుకోవద్దు అన్నారు. కోతిని గురించి ఆలోచించకూడదు బాబోయ్. ఈ కోతులు వచ్చాయే, కోతి మనస్సుని చంచలం చేసేస్తారు. కోతినే కదా తలుచుకోకూడదు, అలాగే తలుచుకోకూడదు. ఇలా అనుకుంటూ కోతి 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 అనుకుంటూ ఈ మనస్సు దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది మానసికమైనటువంటి ఒక అనుభవం ప్రతి వారికి కూడా. ఇక్కడ ఈయన ఎలాగైనా నిన్ను మర్చిపోవాలి, మర్చిపోదాము అని మనకి సరదాలుగా చమత్కారాలుగా ఏదైనా గుర్తుంచుకోవడానికి కొంగు మూడేసుకో అంటారు కదండి. మనకి అనుభవాల్లో ఉంటుంటాయి. ఆ తర్వాత ఆ కొంగు ఎందుకు మూడేసుకున్నామో మర్చిపోతాం. ఇది గుర్తురాదు, అసలు విషయం ఏమిటో గుర్తురాదు. నా పరిస్థితి ఎలా ఉందంటే తండ్రి మర్చిపోవాలని ప్రయత్నం, ఎలా మర్చిపోవాలో తెలియట్లేదు. కాబట్టి నువ్వే ఏదైనా ఒక ఉపాయమైన దారిని నాకు చూపించు. అరువాయనిన్మాయంగళ్ కண்ணுக்கு விஷயமாயிருக்கிற உன்னுடைய ఆశ్చర్యమాన చేష్టితంగళై. అదే కంటికి కనపడి అంటే ఊహ మానసికంగా ఇలా పరిగెడుతున్నాడు, అలా కూర్చుంటున్నాడు, ఇలా నిలబడుతున్నాడు, ఇలా వెన్న తిన్నాడు, వాళ్ళమ్మ కొట్టబోయేటప్పటికి ఇలా నటించాడు. ఇవన్నీ మనం నిజంగా మన కంటికి మన మనసులో ఒక దృశ్యంలాగా కనిపిస్తూ ఉంటాయి. మరిచిపోదామంటే మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చేటువంటివి. నిండు నిండు నినైకిండ్రన్ నినైతు తలై కట్టమాటారు నినయ్యాదిరుక్కమాటారు. తలచుకునే అయిపోయింది అనడానికి లేదు, అసలు మర్చిపోదాం అనడానికి లేదు. అలాంటి ఒక
మానసిక స్థితిని పెరుమాళ్ళు కనిపిస్తున్నారు. అంటే ఎంత తీవ్రమైన ప్రేమ ఉంటే అలాంటి స్థితి వస్తుందో మనం ఊహించుకోవాలి. అది వరింది ఉన్నై నిனைக்குவன் நினைக்க மாட்டுகிறேன் நன்னிக்கே நினைத்தைத்தான் கேட்டமாய் நினைக்கலாதவரது ஒரு வழிయేదో ఎందారాయా నింద్రేన్. ఒక పని చేయబయ్యా, నువ్వు ఈ నిన్ను తలుచుకోకుండా ఉండడానికి ఏం చెయ్యాలో ఒక్క ప్లాన్ చెప్పి, అమ్మయ్యా అది పాడైపోతాను, నిన్ను తలుచుకోకుండా నేను ఉంటాను అని అంటున్నారనమాట. ఎంగనం నిరైకిర్పన్. నిన్ను మర్చిపోవాలయ్యా, అదే జరుగుతుంది ఈ వ్యాఖ్యానం అంతా. నిన్ను మర్చిపోవాలయ్యా, మర్చిపోతాను సార్, నిన్ను మర్చిపోతే చాలా అంటూ అనుక్షణం నిన్ను 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 అంటూ ఆయన్నే హృదయ పలకం మీద ప్రతిష్ఠించుకోవడము అని అన్నమాట. ఎలాంటి వాడివి నువ్వు? సర్వజ్ఞనమాయ్, నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్, సర్వజ్ఞనమాయ్ సర్వశక్తియుమానన్ని. నువ్వా సర్వజ్ఞుడివి, సర్వశక్తి మంతుడివి. అది ఈ వ్యాఖ్యాన గ్రంథాలు ఎంత శ్రద్ధగానో అందరూ చక్కగా పీడిఎఫ్లు తీసుకుని మంగళాశాసనాలు తీసుకుని ఆ లైన్లు ఫాలో అవుతూ ఎంత చక్కగా వింటున్నారో భలే ఆనందంగా అనిపించింది అవన్నీ తెలిసినప్పుడు. నానున్నై నిனைக்கலாவதோ ஒரு வழியிட்டரவல்லையே. నేను ఎలాగైనా సరే నిన్ను మరిచిపోవడానికి ఒక మార్గాన్ని, ఉపాయాన్ని నువ్వే నాకు చెప్పే తండ్రి. తొండెల్లాం నిన్నడియే తొలదు మా గండు. తిరుమంగయ్యాళ్వార్ల మాట అన్నమాట. భక్తులందరూ నీ పాదాలనే సేవించేలాగా శేషవర్గమడంగరం. అందరూ ఎలాగ ఎంతమంది ఉంటారండి భక్తుల్లో? మామూలుగా మనకి పల్లాళ్ళలో చెప్పారు కదండి, ఐశ్వర్యార్థులు, కైవల్యార్థులు, తర్వాత మోక్షార్థులు అని ముగ్గురు ఉంటారు అని చెప్పారు కదా. ఐశ్వర్యార్థిகள், ఆత్మ ప్రాప్తి కామర్, భగవత్ ప్రాప్తి కామర్, 3 రకాలుగా ఉంటారు. లభిస్తే చాలు నాయనా ఇంకా నేను తలుచుకోని వెళ్ళిపోతాం అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలా కాదు, నాకు ఆత్మానుభవానందం కావాలి, ఆత్మని గురించి తెలియజేయి అనేటువంటి వారు, కేవలము ఆత్మని గురించి తెలుసుకునేవారు కైవల్యులు అంటారు. ఇంకా 3వ వాడు భగవత్ ప్రాప్తి కామరు, నాకేమీ వద్దు, నిన్ను ఎలా చేరాలో చెప్పు, నీ సన్నిధిలో నేను ఉండాలి. ఇవరడంగనం చెంద కెట్టి తందాం ప్రయోజనంగళై పెత్తు మేడుగిరపడియే కండు. వీళ్ళు ఐశ్వర్యార్థులైన, ఆత్మ ప్రాప్తి కోరేవారైనా, భగవత్ ప్రాప్తిని కోరేవారైనా, వారి ప్రయోజనం సిద్ధించింది అనుకోండి, వెంటనే వాళ్ళు ప్రయోజనంగళై పెట్టు మేలు గిరపడి కండు, వెళ్ళొస్తాం స్వామి టాటా అని చెప్పేసి వెళ్ళిపోతారు. మా కోరికలు తీరిపోయాయి, అనుగ్రహించావు, కృతజ్ఞులం అని చెప్పేస్తారు, వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ తాను కండపురమై చెప్పోయినాళ్ళు అళ్వారు, తాను కండపురం తోడిపోయినాళ్ళు, అది నమ్మకం కలందు పరిమారి మేళలామెండ్రు పోనాళ్ళు. నాయకావస్థలో ఆడవాళ్ళు ఉన్నప్పుడు తిరుకన్నపురం వెళ్ళాలి అని అనుకుంది. అనుకున్నప్పుట నమ్మకం కలందు పరిమారి మేళలామెండ్రు పోనాడు. ఏముంది, ఒకసారి వెళదాం, సేవించేసుకుందాం, వచ్చేద్దాం అనుకునే భావంతో పరాంకుశ నాయకి ఆ తిరుకన్నపురానికి వెళ్ళింది. మనం అందరం అంతే కదండి, దివ్య దేశ యాత్రలు వెళ్తాం, ఒకసారి చూడాలనుకుంటాం, సేవించుకుంటాం, అయిపోగానే వచ్చేస్తాం. కానీ వెళ్ళింది ఎవరండి? నమ్మాళ్వార్లు. ఏది చూస్తే దానికి అతుక్కుపోయేటువంటి భక్తి తత్వం కలిగినటువంటి నమ్మాళ్వార్లు. తాన్ விஷயத்தை பார்க்கும் மித்தனையோ தந்தாமையும் பார்க்க வேண்டாவோ. తాన్ అంటే పరాంకుశ నాయకి. ఆవిడ అందరిలాగా వెళ్ళే స్థలాన్ని గురించి తెలుసుకుందే గాని వెళితే తాను ఏమంటా అవుతుందో తెలుసుకుందా? ఇంత అవుతుందని తనకు కూడా తెలియదన్నమాట. వెళ్ళేటప్పటికే అయస్కాంతం ఆకర్షించింది, అతుక్కుపోయింది అని చెప్పడం. అంటే అంతటి ప్రేమగా పెరుమాళని దర్శించుకోవడము అని. ஒரு பிரயோஜனத்துக்காக போவார்கன்றோ அது கொண்டு மேலாவது
ఏదో ఒక ప్రయోజనం కోరుకుంటే వెనక్కి వచ్చేయగలం. ఏమిటి ఆ ప్రయోజనము? పైన చెప్పిందనమాట. ఐశ్వర్యార్థిగా డబ్బు ఇచ్చాను వెళ్ళవయ్యా అంటే ఆహా చాలు అని వచ్చేస్తారు. లేదు ఆత్మప్రాప్తిగా మరి ఆత్మానుభవం పొందడానికి నీకు అనుమతినిచ్చాను, సరే ఆనందంగా వచ్చేస్తారు. నీ దగ్గరికి రావడానికి అనుమతి ఇవ్వయ్యా అంటే సరే ఇచ్చాను అయితే వెళ్ళొస్తాను అని వచ్చేస్తారే తప్ప ஒரு பிரயோஜனத்துக்காக போவார் கன்றோ அது கொண்டமேளாவது தன்னையே பிரயோஜனமாக பற்றி போவார்க்கு மீள వినగుండో తన్నయ్యే పెరుమాళ్ళ పాదాలే ఆశ్రయించి ఆయన సేవే చేయించుకోవాలనుకునే వాళ్ళకి వెనదిరిగి రావడం అనేటువంటిది ఉండదు. మాకు తెలిసిన ఆవిడ ఒక ఆవిడ ఉండేవారండి, ఎప్పుడు ఒక 60 ఏళ్ల క్రితం మాట. మా నాన్నగారి శిష్యురాలు సుభద్ర గారని ఇంతకు ముందు కూడా చెప్పాను. ఆవిడ ఇవన్నీ సేవించారు. అసలు అక్షరాలు నేర్చుకోలేదు, చదవడం రాదు, రాయడం రాదు, ఏమీ రాదు. కానీ ఆవిడకి ఎలా చెప్పారు మా నాన్నగారు, శ్రీశైలేశ దయాపాత్రం అంటే ఇవాళ శ్రీశైలేశ దయాపాత్రం అని చెప్తే రేపటిదాకా ఆముక్తే అనుకుని వచ్చేవారు. అలాగా మొత్తం తెలుగు సేవించారండి. ఎన్ని సంవత్సరాలు పడుతుంది చూడండి. అలా పట్టాక నేను ఒకసారి రంగనాథుడిని సేవించుకొస్తానండి అని శ్రీరంగం వెళ్ళారండి. వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆచార్యుల వారికి కబురు చేశాను, స్వామి నేను ఇక్కడే ఉండిపోతున్నాను, నేను ఇంకా ఈ లౌకిక ప్రపంచంలోకి రాలేను, రంగనాథుడిని సేవించుకుంటూ ఉండిపోతాను. అక్కడే ఉండిపోయారండి ఆవిడ. మమ్మల్ని కూడా రమ్మని, అమ్మా ఇక్కడ విశేషాలు ఇవి, ఇక్కడ విశేషాలు ఇవి, ఈ ఉత్సవాలు ఇలా చేస్తారు, ఇవి ఇలా చేస్తారని కూడా తిప్పి శ్రీరంగంలో రోజు ఉత్సవాలే కదండి, ఎన్ని వైభవాలు, వాటన్నిటి విశేషాలు నిజంగా నాకైతే తెలియదు. అన్ని ఒక్కొక్క రోజు ఏం జరుగుతాయో ఏంటో ఎంత అద్భుతంగా ఆవిడ జీర్ణించుకుని ఇతరులకి చెప్పేంత స్థాయిలోకి వెళ్ళిపోయారో చెప్పలేం. అలాంటి ఆ వ్యక్తిత్వాలు, ఆ వ్యక్తిత్వాలు అలా ఉంటాయి అన్నమాట. అలాగే ఇక్కడ ఆళ్వార్ నాయకుకి వెళ్ళడమే తెలుసు కానీ వదిలిపెట్టి రావడం అనేటువంటిది తెలియదు అన్నమాట. అందువల్ల తన్నయ్యే ప్రయోజనమాగ పట్టి పోవార్కు పెరుమాళ్ళనే ప్రయోజనంగా భావించి వెళ్లే వారికి మీడ విరగుండో వెనక్కి తిరిగి రావడానికి అవకాశం ఉందా? ఆ మనస్సు ఒప్పుకోదు. అంటే ఆ సన్నిధిలోనే అలా కైంకర్యం చేసుకుంటూ ఉండకూడదు. ఇప్పటికే భగవత్ ప్రావణ్యముడై ఏర్పడి అలా ఇప్పటికి కూడా భగవత్ ప్రావణ్యం కలవారు ఉన్న పద్ధతి అలాగే ఉంది. ఇప్పుడు నేను చెప్పినప్పుడు మరి ఇప్పుడు ఆవిడే కదా, అప్పుడు నమ్మాళ్ళవారు ఆవిడ, ఇప్పుడు ఆవిడే. అలాంటి ఆవిడ ఒక 60 సంవత్సరాల క్రితం. ఇలా ఎంతమందో మనకి తెలిసింది ఒక ఆవిడ అనుభవంలో మనం చెప్పుకున్నాం. అలాగా పారవస్యాన్ని పొందుతారు. పావేర్కు ఎన్నయో ఎందారడంగలం నిలైపారం అమృతం పెరువారుమా ఎక్కడే సెల్లగిరదు. ఈయన ఎలాంటి ఆయన, లోకాలని అంతా కూడా ఆరగించినటువంటి స్వామి. నేనేమో పాపాత్మరాల్ని, నాకు తప్ప మిగిలిన వాళ్ళందరికీ ఎన్నయ్యొలిందార్ అడంగలు, మిగిలిన వాళ్ళందరూ చక్కగా నిన్ను ధ్యానించి వెళ్ళొస్తాం స్వామి అని దండం పెట్టుకొని వెళ్ళిపోతుంటే నిలైపారం అభిమతం పెరుంబవారు మా ఇక్కడే హాయిగా అనుకుంటున్నారు, సేవించుకుంటున్నారు, వచ్చేస్తున్నారు. కానీ నా పద్ధతి అలా లేదయ్యా. స్మృతో యచ్చతి శోభనం ఎంగిరపడి. ఇది ప్రహ్లాదుడు మిగిలిన రాక్షస పుత్రులతో చెప్పినటువంటి మాట అన్నమాట. ఏమిటి? విష్ణు పురాణంలో ఆయాస స్మరణే కోస్య స్మృతో యచ్చసి శోభనం పాపక్షయశ్చ భవతి స్మరతాం తం మహర్నిశం. ఎంత మంచి మాట. ఆయాస స్మరణే కోస్య. ఏమండి, తలుచుకోవడానికి మీరేం కష్టపడాలండి? ముకుందమాలలో మనకి కులశేఖరాలు వారిని చెప్పినట్లు అన్నమాట. నారాయణేతి శబ్దోస్తే
వాగస్తి వశవర్తని నాలుగిచ్చాం కదయ్యా, ఎలా పలకమంటే అలా పలుకుతుంది కదయ్యా, అయినా కూడా ఈ లోకంలోనే పడుకుంటాం అంటున్నారు, ఎంత దురదృష్టవంతులు అని అన్నట్లుగా ప్రహ్లాదుడు వాళ్ళతో అంటున్నాడు అనమాట. స్మృతో యక్షతి శోభనం, తలుచుకున్న కొద్దీ మంగళాలు జరుగుతాయ్యా. మనస్సు ముందు శాంతి పూర్వకం అవుతుంది, తద్వారా అంతా మంగళకరంగా పరిణమిస్తుంది. ఇదే నాడడంగలం వన్ను నన్గురయ్యాయ్ అర్జుననుకు சொன்ன போலே எனக்கும் ஒரு ஒன்னல் வார்த்தை சொல்ல వల్లయ్యే. ఎక్కడ చెప్తానండి ఇవన్నీ మీకు అంటే, ఆవేళ అర్జునుడికి చెప్పలేదా భగవద్గీతలో? అర్జునుడితోటి పోలిక అనమాట. నీకు కావాలంటే నువ్వు ఎవరికైనా చెప్పగలవు, అలాగే నాకు చెప్పచ్చు. ఏమని చెప్పాడు? నల్వార్త మా శుచ, ఏడవద్దు, అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. అది కదా ఒక వార్తని చెప్పావు, అది నాకు కూడా చెప్పొచ్చు కదా. ఆ వడవాగాదే ఇవర తమ్మదు అంతదాకా ఆయనకి చెప్పినట్లే నాకు చెప్పొచ్చు కదయ్యా. ప్రాప్తికం విరాదు పోక్కం కడవేనా ఎన్నా నీరే. ఇదిగో నీకు ఏదైనా సరే దొరికినా సరే, దాన్ని త్యాగం చేసినా సరే, ఏది చేసినా సరే, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. అన్ని వదిలిపెట్టినా సరే నన్ను రక్షగా భావించు, అప్పుడు నేను నీ పాపాలు పోగొడతాను. ఆయనకు ఆనాడు ఎంత ధైర్యం ఇచ్చు, ఇవాళ ఏం నాకు ఇవ్వకూడదా నువ్వు? ఎలా ఆవిడవే ఇదే వేండవదు, అలాగే కదా నాకు కూడా అంటే విరోధ నిరసన చేసేసి మోక్షాన్ని కలిగించాలి అని. పెన్బు వర్మవై తన్నడయ్యే వర్మవై ఇరే స్వరూప స్వస్వరూప సిద్ధిరే ప్రాప్యం. నువ్వు పాపాలు పోగొట్టావనుకో, సర్వపాపేభ్యో మోక్షయిష్యామి అని. పాపాలు పోతే చాలు, ఫలం వచ్చేస్తుంది. ఇప్పుడు సూర్యుడు ఉదయించాలి, చీకట్లను పోగొట్టాలి అని రెండు పనులు కాదు. సూర్యుడు ఉదయించాడు అంటేనే చీకట్లు వాటంతటవే పోతాయి. అలాగే నువ్వు దయ చూపావు అంటే నా పాపాలు అవే పోతాయి. కానీ నాకు అక్కడతో తృప్తి లేదయ్యా. స్వస్వరూప సిద్ధిరే ప్రాప్యం. స్వస్వరూప సిద్ధి కావాలి అంటే ఏమిటండి అర్థం? శేషత్వ పారతంత్ర్య ప్రాప్తి కావాలి. స్వస్వరూపం ఏమిటి? జీవుడికి శేషత్వము, పారతంత్ర్యము. నీకే చెందిన వాడిని, నీకు పరతంత్రుడని కాబట్టి నా పని నేనేమి చేసుకోవలసిన అవసరం నాకు లేదు. నీ వాడిని నువ్వే నన్ను బాగు చేసుకోవాలి. అందుకోసమని ప్రాప్తి ప్రమాణ కైంకర్యం సొల్ల వేండావే, ప్రాప్తి అడవమనే ప్రమాణం సొల్లువదు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. ఏంటంటే మా కైంకర్యం వరకు నువ్వు నన్ను తీసుకువెళ్ళాలి. ఇంకా అది చెప్పక్కర్లేదు. లోకంలో అయితే చెప్పాలి, గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్ళగలం గాని తాగించలేం. తాగడం అదే చెయ్యాలి. రెండు వేరువేరుగా ఉంటాయి పనులు. కానీ భక్తుడికి అలా కాదు. ఒక్కసారి భగవద్ దర్శనం అయింది అంటే ఆ కైంకర్యంలోకి పడిపోతుంది ఆ మనస్సు. అలా పడేలాగా నువ్వు చేయవలసినది భగవంతుణ్ణి పొందించే వరకే ప్రాప్తి అళవు మెరే ప్రమాణం. ఈ మాట మంచి మాట. ఈ ప్రమాణాలు, ఈ శాస్త్రాలు భగవంతుణ్ణి చేరే వరకే శాస్త్రీయమైన ప్రక్రియ. అంటే ఇలా పూజ చేయాలి, ఇలా నామానుసంధానం చేయాలి, ఏదో ఇలాంటి ఒక క్రమ పద్ధతి అనేది నీ దాకా వచ్చేదాకానే సొల్లవదు, అవ్వరుగుళ్ళదు. ప్రమాణత్తుకు విషయం అంటే ఆ పైది ప్రమాణానికి సంబంధించినది కాదు. ఏమిటది? కైంకర్యం, ప్రేమతో చెయ్యడమే. దానికి ఏ శాస్త్రం అక్కర్లా. ఒక్కొక్కళ్ళ ప్రేమ ఒక్కొక్క రకంగా ప్రకటిస్తూ ఉంటారు. ఆయా శక్తి సామర్థ్యాలను బట్టి నీ కైంకర్యాన్ని మేము చేసుకోవాలి. ఎంతవరకు శాస్త్రం ఇది ఇక్కడ మనకి మంచి విషయాన్ని చెప్పారు. శాస్త్రం అనేది ఎంతవరకు? పెరుమాళ్ళని చేరే వరకే. చేరిన తర్వాత ఏ కైంకర్యము ఆయా సందర్భాలను బట్టి, మన అదృష్టాన్ని బట్టి దానికి ఇంకా ప్రమాణాలు శాస్త్రాలు అక్కర్లేదు. చక్కటి కైంకర్యం చేసుకోవచ్చు.
அப்படியே உனக்கும் నానే కడవేన్ ఎన్నరు వార్తై సొల్లవల్లయే. దానికి నువ్వేం చెప్పాలి? నేనే నీ బాధ్యతను వహిస్తాను అని ఒక్క మాట అను. నువ్వు అలా అంటే చాలు. నీ బాధ్యతంతా నాదే అని ఒక్క మాట నువ్వయ్యా, ఈ మనస్సుకి ఎంత ప్రశాంతత వస్తుందో. ఉలగం ఉండవన్ సుడరే ఉండి ఉడల్ కాటమే. ఇదిగో నువ్వెందుకు అలా మెచ్చిపోతున్నావో తెలుసా? ఉలగం ఉండ, లోకాలన్నీ మింగేశావు. ఉజ్వలమైన కాంతి గల లోకాలను మింగవు కాబట్టి నువ్వు మెరిసిపోతున్నావు. ఇక్కడ సరదాగా రంబేడయ్య గారు ఒక మాట అన్నారు, ఉండి ఉడల్ కాటుమే. మన తిండి మన శరీరంలో కనిపిస్తుంది అన్నారు. అంతే కదండి, బలవర్ధకమైన ఆహారం తింటే పుష్టిగా చక్కగా మెల్లమెల్లాడుతూ మిసమిసలాడుతూ కనిపిస్తారు. ఓహో వీళ్ళకు బానే ఉంది అనిపిస్తుంది. ఏమీ బలం లేని ఆహారం తీసుకుంటే పడిపోయేలాగా ఉంటాడు, ఎప్పుడో ఇతను అనేలాగా ఉంటాడు. దేహస్థితి కదా నీ యొక్క తృప్తిని తెలియచేస్తుంది. మనకి సరదాగా చెప్తుంటారు, లావైనా ఒక సన్నటైనా ఎదురుపడ్డారటండి. పడ్డప్పుడు కొన్ని చోట్ల ఏదైనా జోక్స్ వేస్తే మనకే తగులుతాయి, జాగ్రత్తగా ఉండాలి. ఈ లావాయనకి జోక్స్ వేయడం అలవాటుట. ఇదిగో మన దేశం ఎందుకు ఇంత పేదరికంగా ఉందో నిన్ను చూస్తేనే తెలుస్తోంది అన్నట్టు. అంటే ఆయన చాలా కరెక్ట్ అయ్యా, ఎందుకు ఇంత పేదరికం వచ్చిందో నిన్ను చూస్తే తెలుస్తోంది అన్నట్టు. అంటే ఏమైంది, నీలాంటి వాళ్ళు తిండిగోతలు అయిపోయారా, అలాంటి వాళ్ళకి లేకుండా పోయింది అని. ఏదైనా అటు ఇటు అనుకోవడంలోనే ఉంటుంది అని అంటున్నారు. చూడండి, ఉన్ని ఉడల్ కాటుమే, తిన్నది శరీరంగా కనిపిస్తుంది కదా. నినైకు కుత్తమాయి విట్టదో, నినైకై కుత్తమాయి విట్టదో. ఇంతలాగా నువ్వు లోకాలన్నీ ఆరగించడమో ఓహో చక్కగా మెలమెల మెలమెల మెరిసిపోతున్నాడు. నిలయవం కూడా తెట్టమానాలు సైదు తలై కట్ట ఉన్నావో వేండావో అని. వాళ్ళ ఆ లోకాలన్నీ ఇవై ఆపత్తుం కూడా అరివిక్క నొట్టాద సమయత్తిలే. స్వామి ఆపదొస్తుంది రక్షించని లోకాలు అడిగాయా? ఏమీ అడగల. అయ్యో వీటికి ప్రళయాపద రాబోతోంది అని తనంతట తనే గుర్తించి నీ వయత్తిలే నీయే అయిందు వయత్తిలే వైత్తు నొక్కి నువ్వే తెలుసుకున్నావు, మధ్యలో పెట్టి రక్షించావు. అందువల్ల ఈ ఉపకారం ఇవై అరియాదురియా ఇది ఉంపేరు ఎన్ను మిడం. అలా రక్షించేటప్పుడు నువ్వేమనుకున్నావుట? వీళ్ళని రక్షిస్తున్నాను అని అనుకోలేదుట. నా వాళ్ళని నేను రక్షించుకున్నాను, ఇది నాకు లాభం అనుకున్నట్టు. ఇప్పుడు తల్లి ఒక పెద్ద ప్రమాదం నుంచి సంతానాన్ని రక్షించింది అనుకోండి, ఇతరులకు లాగేసి ఆహా వీళ్ళని నేను రక్షించాను అనుకోదు. ఆహా నేను బతికాను అనుకుంటుంది, తాను బ్రతికాను అనుకుంటుంది. అలాగే నువ్వు లోకాలను రక్షించి నువ్వు బ్రతికాను అనుకున్నావే ఎన్న మేడం వడిగిల్ పుగరిలే తోత్తు విరిప్పాను వరువరం అల్లయ్యో. కాబట్టి నీ ఈ లోకాలన్నిటినీ కడుపులో పెట్టుకుని అదేదో నీకు మేలు జరిగినట్లుగా నువ్వు భావిస్తున్నావే. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఉలగం ఉండవన్ సుడరే ఉన్ పేరాగ రక్షిత ఎన్ను మెయ్యే ఎంతో సొల్లిగరదు. నిజమేలే, నీకు లాభమని రక్షించావని నువ్వు అనుకోవడం కూడా బానే ఉందిలే. ఎందువల్ల? ఉన్ పేరాగ రక్షిత ఎన్ను మెయ్యే. మెయ్యి అంటే సత్యము అని ఒక అర్థము, శరీరము అని ఒక అర్థం అండి. మెయ్యే, నీ శరీరాన్ని నువ్వే కదా రక్షించుకోవాలి, మరి ఎవరు రక్షిస్తారు అని ఒక అర్థం. నిజమేలే, నువ్వు నీకే కదా లాభం నీ వాళ్ళని రక్షించుకోవడం వల్ల అని ఒక అర్థం. ఏది ఏమైనా ఏంటి పరిమాణం ఎలా రక్షించారు? వీడు అడిగాడని రక్షించలేదు, తన వస్తువుని తాను కాపాడుకోవడం తనకి లాభం అనుకుని రక్షించారు పెద్దమ్మ. ఆ మాటని చెప్తున్నారు అనమాట. ఉన్ పేరాగ ఇది నాకే అలభ్య లాభం అని రక్షిత ఎన్నో మెయ్యే ఎంతో సొల్లు తినదు. నిజమే, చాలా చాలా కరెక్ట్ నువ్వు చెప్పేది.
ఈ దేహం మేమందరము మీకు శరీర సంబంధం అంటాం కదండి. అందువల్ల మేమందరం శరీరాలం, నువ్వు శరీరేవి. మన చేతికి ఏదైనా వస్తే మనమే దాన్ని రక్షించుకోవాలి, మనమే బాధలు పోగొట్టుకోవాలి. ఎవడో పైవాడు వచ్చి కాదు కదా. నీ దేహాన్ని నువ్వు రక్షించుకున్నావు. లోకాలన్నిటినీ కూడా మింగిన కాంతి నీలో చాలా దివ్యంగా కనిపిస్తోంది తండ్రి. కాబట్టి నువ్వు ఇవాళ నన్ను రక్షించడం లోకానికి ఉద్ధరింపు కాదు, నీకే లాభం. చివరికి అలాగనమాట. ఆడికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా అని ఒక సామెత ఉంది, అంతే కదా. మీ ఆవిడకు పెట్టుకుంటే నీకు ఆనందంగా ఉంటుంది కాబట్టి పెడతావు అంటారు లోకంలో. అలాగా ఇక్కడ లోకాన్ని రక్షించానంటే అవును, అవి నీ శరీరం కాబట్టి నీ శరీరాన్ని నువ్వు రక్షించుకున్నావు. ఇందులో ఏదో చేసినట్లు అనుకోవడం ఎందుకు అని సరదాగా పెరుమాళ్లతో మాట్లాడుతున్నారు. ఈ నిన్న వారం ఇన్ని విశేషాలని చెప్పింది. 3 రోజులు పట్టింది. నిన్న వారం, ఇరందవారం, ఇరందవారం நினைப்பறியன ஒன்னரா ஒருவாய் அருவாய நென்மாயங்கள் நின்னவென்று நினைக்கின்றேன் உன்னை எங்கனும் நினைப்பன் பாவியேற்கு ஒன்னு நன்கு உரையாய் உலகம் உண்ட ஒன்னும் சுடரே. 7వ பாசனம். ஒன் சுடரோடு இருளுமாய் நின்னவாறும் உண்மையோடு இன்மையாய் வந்து என் கண்கொழாவையை நீ கறந்து என்னை செய்கின்றன என் கொள் சிந்தையுள் நெய்கின்றேன் என் கரிய மாணிக்கமே என் கண்கட்கு திங்கள் ஒரு நாள் అరుళాయ్ ఉన్ తిరువురువే. ఇది మనం ఈ పదిని చెప్పుకునేటప్పుడు మానసిక అనుభవం కలిగించు అని కూరతాళ్ళని ప్రార్థించారు అని చెప్పుకున్నాం కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి కాయికంగా నీ పాదాలను సేవించే ఒక సౌభాగ్యాన్ని కలిగించు అని ఎంబారు చెప్పిన సమన్వయాన్ని ఇక్కడ మనకి చాలా చక్కగా చెప్తున్నారు అన్నమాట. దీన్ని ప్రతిపదార్థాన్ని చూద్దాం. చాలా కవితాత్మకంగా కవిత ప్రాధాన్యంగా ఆ విశేషణాలను వేసినటువంటి పాసురం. ఉన్మయ్యోడు. ఉన్మై అంటే నిజం అండి, అంటే మనస్సులో నిజంగా ఉన్నట్టుగా కనిపించేస్తున్నాడు. ఉన్మయ్యోడు యథార్థముగా, వన్ సుడరోడు మంచి కాంతితో ప్రకాశించి నిన్నవారం. నా మనస్సులో ఏం వెలిగిపోతున్నావయ్యా, అసలు అలా కనపడిపోతున్నావు, మెరిసిపోతున్నావు. ఎవరికలా కనిపిస్తాడు? ఈ ఉన్మయ్యోడు అనేది 2 అర్థాలు చెప్పుకోవాలన్నారు. ఏమిటది? యథార్థంగా కనిపిస్తున్నావు అని ఒకటి. ఎవరికి కనిపిస్తాడు? అలా అందరికి కనపడ్డు, ఆశ్రితులకి కనిపిస్తాడు. కాబట్టి ఆశ్రితులకు అనేటువంటి అర్థం ఒకటి. 2 కనిపిస్తే ఆశ్రితులకి యథార్థంగా కనిపించే వాడివి. అది ఉన్మయ్యోడు వన్ సుడరోడు, అంతవరకు ఒకటి. యథార్థంగా కాంతి స్వరూపుడుగా కనిపిస్తున్నావు ఆశ్రితులకి, అది ఒక వాక్యం. ఆ తర్వాత నిన్న వారం, అలా ఉన్న విధము. ఇన్మయ్యాయి, ఇందాక ఉన్మయ్యాయి, ఇప్పుడు ఇన్మయ్యాయి అంటే కనిపించకుండా, అంటే అనాశ్రితులకి లేనివాడిగా ఉన్నావు. ఇందాక ఆశ్రితులకి కలిగిన వాడు, ఇప్పుడు అనాశ్రితులకి లేనివాడివి. ఎలాగా? ఇరుళ్మాయి, చీకటిలాగా ప్రకాశకుడవై నిన్నవారు ఉన్న విధము. 2 వాక్యాలుగా రాసుకుంటే తేలిగ్గా ఉంటుందండి. అది ఏమిటి? ఆశ్రితులకి కాంతి స్వరూపుడవై యథార్థంగా కనిపిస్తున్నావు, అనాశ్రితులకి నువ్వు చీకటిగా, అంటే దర్శనం ఇవ్వని వాడవై చీకటి వలె అప్రకాశకుడుగా కనిపిస్తున్నావు. ఒక్కటే. నువ్వు ఉన్నావు అన్న వాళ్ళకి ఇది వేదవాక్యం అన్నమాట. సంతమేనమ్మని నువ్వు ఉన్నావు అన్న వాళ్ళకి ఉన్నవాడు అవుతావు, లేవు అన్న వాళ్ళకి లేనివాడు అవుతావు. దానికి 2 విశేషణాలు వేశారు. ఉన్న వాళ్ళకి కాంతి స్వరూపుడు అవుతావు, లేని వాళ్ళకి చీకటి స్వరూపుడవు అవుతావు. ఉన్న వాళ్ళకి యథార్థంగా కనిపిస్తావు, లేని వాళ్ళకి దర్శనము లేకుండా పోతుంది. అలా 3 వాక్యాలుగా
చిన్న 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 వాక్యాలుగా చేసుకుంటే చక్కటి రచన అన్నమాట ఇది. ఉన్మయ్యోడు సుడరోడు నిన్నవారు ఆశ్రితులకి సుందరమైన కాంతితో ఉన్న విధము ఎన్మయ్యాయి ఇరుళ్మాయి నిన్నవారు లేదన్న వారికి చీకటి వలె గోచరము కానటువంటి విధానము. 3 పాయింట్స్ అన్నమాట. స్వామి ఉన్నాడు, స్వామి లేడు. స్వామి కాంతిగా ఉన్నాడు, స్వామి చీకటిగా ఉన్నాడు. స్వామి ప్రకాశిస్తున్నాడు, స్వామి అప్రకాశకుడుగా ఉన్నాడు. ఈ 3 పదాలని కలిపి వాక్యాలుగా రాస్తే ఆశ్రితులకి యథార్థమైన వాడవై కాంతి స్వరూపుడుగా ఉన్నావు, అనాశ్రితులకి లేని వాడవై అప్రకాశకుడుగా ఉన్నావు. ఇలా ఉన్నావు. ఉన్నటువంటి వాడు వివ్వందో నా హృదయంలోనికి వచ్చి నిలిచి ఎన్ కణ్కొడా వగై నా కళ్ళకి కనిపించకుండా. ఎంతసేపు ఇదే తపన పాపం నమ్మాలి వాళ్ళకి. కళ్ళ ముందుకు రావయ్యా, లోపల చేస్తున్నావు, ఒక్కసారి ఇలా ముందుకు వచ్చి కనపడవయ్యా. ఎందో ఎంత దాగి ఉన్నావయ్యా, నీ ఎన్నై సైగిన్నన నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారాలన్నీ నేను ధ్యానిస్తున్నాను. నా తపన అదే. ఏంటి ఇంత తప్పించిపోతున్నా, కళ్ళ ముందు ఎందుకు కనపడడు స్వామి? దాంతో ఆ భావన వచ్చేటప్పటికి మనస్సు అలా కరిగిపోతాం. ఈ మాట ఏమిటండి? మనస్సు కరిగిపోవడం అంటే ఏమిటి? అసలు ఏకాగ్రత లేకపోవడం. ఏ రూపాన్ని అలా ధ్యానించాలనుకుంటున్నామో అది స్థిరంగా నిలబడకపోవడం, మనస్సు ఎటో మాయమైపోవడం. అది మనస్సు కరిగిపోవడం అంటే ఆ ఉన్నదాన్ని పదిలపరచుకోలేని ఒక బలహీనత మనస్సుకు వస్తుంది. దాన్ని మనస్సు కరిగిపోవడము అంటారు. ఎంకరియమాణిక్యమే నా నీలరత్నము వంటి వాడ. ఆ రంగు, ఆ ప్రకాశం అన్ని కూడా నమ్మాళ్ళ వాళ్ళకి అడుగడుగున గుర్తుకు వస్తూనే ఉన్నాయి. ఎంకంగట్కు ఈ నా కళ్ళకి తిరువురువు నీ పవిత్రమైనటువంటి తిరుమేను తింకొళ్ళ చక్కగా కనపడేలాగా. ఇదే కోరిక. నా కళ్ళకు ఒక్కసారి కనపడవా, స్పష్టంగా కనపడవా, ప్రకాశంగా కనపడవా, లోపల ఎలా ఉన్నావో అలా బయట కూడా కనపడవా. వరుణాళ్ళరుడాయ్ ఒక్కరోజు నాకు అనుగ్రహాన్ని కలిగించవలసినది అంటే శ్రీయప్పతి. భక్తులకైతే అతి సులభుడుగా ఉంటావు, ఆ భక్తులకైతే లేనివాడు లేనే లేడు అనేలాగా ఉంటావు. కాబట్టి నాకు నువ్వు కనపడకపోతే మనస్సు శిథిలమైపోతోంది తండ్రి, ఒక్కసారి కనపడి నన్ను ఆనందపరచు అంటున్నారు. 7వ పార్ట్ 355వ పేజీ. 7వ పార్ట్ మానస అనుసంధానమై శిథిలనాయి పోగామే. ఈ మనస్సులో కనపడి అది స్థిరపరచుకోలేక మనస్సు కరిగిపోయి శిథిలమైపోయి, అలా కాకుండా కన్నారే కళ్ళకు అనుభవిత్తవల్లేనాంబడి కళ్ళకి చక్కగా చూసే భాగ్యాన్ని కలిగించి పండి అరుడ వేణం నీ దర్శనాన్ని నాకు ఇవ్వవలసినది. మామూలుగా చెప్పుకుంటే మనసులో కాదయ్యా, కళ్ళ ముందు నిలబడి ఒక్కసారి నాకు దర్శనము ఈ ఉన్మయ్యోడు ఇన్మయ్యాయి వందు. ఇప్పుడు మనం రాసుకున్న 2 వాక్యాల వ్యాఖ్యానం ఇది. ఏమిటి? వనసుడరోడు ఇరుళ్ళు మాయి నిన్నవారం. ఒకటేమో ఉన్మయ్యోడు ఇన్మయ్యాయి, యథార్థంగా ఉన్నావు, నువ్వు కంటికి కనిపించేలా ఉన్నావు, కాంతిమంతంగా ఉన్నావు. అది. రెండోది, లేవు అన్న వాళ్ళకి ఆ కాంతి లేకుండా అప్రకాశంగా చీకటిగా లేని వాడివిలాగా ఉన్నావు. అది. ఎనక్కు ఉన్మయ్యోడే వంశుడరాయి ఏ నెక్కుం హార్దమాగా. నాకు నువ్వు కనిపిస్తున్నావు, కాంతిగా ఉన్నావు, కానీ హార్దమాగా. హార్దం అంటే హృదయంలో కనిపిస్తున్నావు తండ్రి, మనస్సులో కనిపిస్తున్నావు. నేను ఎక్కడ దాన్ని కళ్ళతో చూడగలనయ్యా? నమ్మాళ్ళ వాళ్ళు ఎప్పుడు
తమ ఇంద్రియాలని కూడా విడిగా తృప్తిపరచాలి అనుకుంటూ ఉంటారు. తాము వేరు, తమ ఇంద్రియాలు వేరు అన్నంత భావనగా వర్ణిస్తూ ఉంటారు. నాకు మనసులో కనిపించావయ్యా, నా కళ్ళకి కనిపించద్దు ఒకసారి. అదేంటంటే మీరు వేరు, మీరు కళ్ళు వేరా? వేరే అయింది, మానసానుభవంలో వచ్చింది కాబట్టి నేను వేరు, ప్రత్యక్షానుభవం రాలేదు కాబట్టి కళ్ళు వేరు. కాబట్టి లోపల వేరు, బయట வேற. அன்றைக்கு ஆசிரியருக்கு தன் படிகள் ஒன்னும் குறையாதபடி காட்டி கொடுத்து, నెక్స్ట్ పేజ్ ఫస్ట్ లైన్, ఆశ్రితులకి ఏ మాత్రం లోటు లేకుండా చక్కగా దర్శనమిచ్చి அவர்களுக்கு இவ்வளவு என்ன பரீட்சை దిక్కలాంబడి ప్రకాశిస్తున్నపడియం. వాళ్ళకి అడుగు ఆ ముఖం చూడండి, ఆహా ఆ నేత్రాలు చూడండి, ఆ విగ్రహం చూడండి, ఆ దండలు చూడండి అని వాళ్ళు అనుభవించేస్తున్నారు, ఆనందపడిపోతున్నారు. అనాశ్రితకు నిన్ను ఆశ్రయించిన వాళ్ళకి తన బడిగా ఒన్నం తెలియద పడిపండి. ఏంటి నెల అంటాడు, కళ్ళు చూడమంటాడు, ముక్కు చూడమంటాడు, నవ్వు చూడమంటాడు, మాకేం కనపడలేదంటే ఇక్కడ అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఏమీ కనపడదమ్మా. అత్త అలవர்களுக்கு இல்லை என்னும்படி இருளப்பள்ளி కొడునింద్రపడియం. అందువల్ల వాళ్ళు లేడయ్యా మాకు కనపడడం లేదు అంటున్నారు. పోయాడయ్యా నేను చూస్తున్నాను అంటున్నాడు. ఆశ్రితకు వన్ సుడర్ ఓడు ఉన్మయ్యాయ్ నింద్రం. ఇది మనం రాసుకున్న అర్థం. ఆశ్రితులకి కాంతివంతుడవై యథార్థంగా మనసులో కనపడి, అనాశ్రితకు ఇరుள் ఓడి ఎన్మయ్యాయ్ నిన్నం. అనాశ్రితులకి చీకటిలాగా ప్రకాశకుడవై నిలబడి వందన్ కంగళ్ ஆவகைனே நே கரந்த என்னை செய்கின்றன. இவை எல்லாம் தவிர என் పక్కల్ పరిమారుగర వేరుపాడుం. నీది నాకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది, కానీ నేత్రేంద్రియానికి నీ దర్శనం అవడం లేదు. అందువల్ల వన్ చూడరాదల్ ఈడురాదల్, అది కాంతి అయినా సరే చీకటైనా సరే ఎండట్టు అన్నాగా పెట్టిలేని. ఇప్పుడు నాకు రెండు బాధగానే ఉన్నాయి. ఏదైనా భావించినది కళ్ళ ముందు నిలబెడితే ఆనందం వేరు కదండి. అయ్యో నాకు ఆ ప్రత్యక్షానుభవం లేకపోయిందే, నడువే నిన్ను ప్లేసియా నిన్నే. ఇప్పుడు నాకు నువ్వు పెద్ద సంకట పరిస్థితి కల్పించావయ్యా. ఏంటంటే ఆ లోపల ఉన్నాడు కదా అని స్థిమితంగా ఉండలేకపోతున్నాను, ఆ బయట కనపడలేదే అని తల్లడిల్లిపోతున్నాను. అది బాధే ఇది బాధే చివరికి. అందుకనే ఏమంటున్నారు, ముక్తరుకు కూట్టరల్లర్, ముక్తరుకు కూట్టరల్లర్ ఆశ్రితర్కు. అంటే ముక్తులు ఎప్పుడు సదా పశ్చంతి చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి దర్శనం ఇవ్వబోతావు. మరి సంసారిగడుకు కూట్టరల్లర్, అనాశ్రితులకి కనబడేవాడివి కాదు కదా. అవరంలో ఈ ఆశ్రితులు పేర్లు మార్చారంటే, ఆశ్రితులు అనాశ్రితులు, ముక్తులు సంసారులు, వెలుగు చీకటి, కనపడడం కనిపించకపోవడం, కాంతియుక్తము అప్రకాశము. 5గా అంత వివరంగా చెప్తున్నారు నంబిళ్ళయ్య గారు మనకి. அந்தரப்பட்டு நெற்கலராயிரே இவர்தாம் என்னஞ்சிலே வந்து புகுந்து என் கண்ணுக்கு விஷயம் மாம்படி మరయ్య నిండు నీ ఎన్నై నలిగిన వత్తయ్యం. నువ్వు భలే బాధపడుతున్నావయ్యా, నీకు అసలు ఎక్కడ దయ లేదు, ఏమీ లేదు. ఏంటి మనసులో కనపడి ఒక ఊపు ఊపేసి బెంగ పెట్టించేసి పరుగులు పెట్టేస్తుంటావు. రా దిగిరా బయటికి రా అని పిలుస్తారు చూడండి భక్తులు, అలా పిలుస్తున్నారు అనమాట. కణుగడావలై కణ్గ్రహ్యాదపడి, ఇంత అడావిడి చేస్తున్నావు, లోపల చూద్దామంటే కళ్ళకు కనపడము. నువ్వు ఎన్ కొల్ సిందై యుడైకింద్రేన్, అది నా కళ్ళకి కనపడేలా కావాలని నేను కోరుకుంటుంటే మనసుకు మాత్రమే కనపడతాలని నువ్వు అంటున్నావు. వంశం కొన్న కార్యంగా కొళ్ళ మాటగరలేన్, అది మానసానుభవం పొందాలి అనేటువంటిది నాకు జరుగుతోంది. ఈ పుట్టిన జన్మని సార్థం చేసుకోవడానికి నాకు కనపడడం లేదు. ఎందుకని
నువ్వు ప్రత్యక్షంగా కనపడము లేదు కాబట్టి ఆ మాటను అంటున్నారు. నా మనస్సులో సాక్షాత్కరించి నా ఇంద్రియాలను ఇంత బాధపడుతున్నావు స్వామి, ఇది నీకేమన్నా న్యాయంగా ఉందా? అది కై పుగుంద పళ్ళం మేలుள்ளదు పెర వీరవు పార్కు మాట్టుగిరిలేన్. కనపడితే కనపడ్డాడే వదిలి పాడేద్దామంటే మనసు వదలనివ్వదే. అది ఏ ఉపాయం వస్తే నేను మనసులోంచి తోసేయచ్చో నాకు తెలియట్లేదు. ఒక్క పని చెయ్యి, నేను మర్చిపోయినా చెయ్యి చాలు. నన్ను మర్చిపోతే ఇంకా నువ్వు ఎంత నాట్యాలు చేసినా ఏం చేసుకున్నా వన్ వే ట్రాఫిక్ నువ్వు చేసుకో, నా గొడవ లేదు. అదే చేస్తావు, నా మనస్సు కదిలించి వేస్తావు, ఇంద్రియ గోచరుడు కావు నువ్వు. ఎల్లప్పుకు మనోరథ మాత్రటిలే శిథిలనాగా నింద్రాన్. మనోరథము తీరకపోవడం వల్ల నేను శిథిలుణ్ణి అయిపోతున్నాను. కనపడడం లేదని తప్పనండి, ఆరాటం అంటాం చూడండి, అంత తప్పనం. కరియమాణిక్యమే, ఎవరు పిలిచారు ఇక్కడ? కరియమాణిక్యం, నీల మణి లాంటి వాడు అని. శిక్షర విషయமான పదార్థంగళై కొండునాను కాలం పోక్క మాట్లామే. ఏదో కాలం గడుపుదాములే అనుకుని నా దారిని నేనుంటే నీకెందుకయ్యా అసలు నా మీద అంత కోపం? వచ్చి నీ అందాలన్నీ చూపిస్తావా? ఒడబడివన్ సువట్టయ్యరివిస్తాయే. నా దేశం చూడు, నా కాంతి చూడు, నేనెంత బాగున్నానో చూడు. నేను మూల కూర్చుని ఏదో నాకు వచ్చింది చదువుకున్నా చదువుకోకో హాయిగా ఉన్నా. నా దగ్గరికి వచ్చి ఇదిగో నేను ఇలా ఉంటాను చూడు, ఇంత మెరిసిపోతాను చూడు, ఇంత గొప్పవాడిని చూడని నీ శరీర కాంతిని నాకు చూపిస్తావా? కరియమాణిక్యమే ఇవ్వడివై పెరిందాకు జీవికమామెన్నో తోటి ఎందదో. ఇంకా నేను ఇవి చూడకపోతే ఉండలేను అనేటువంటి స్థితిని, అంత ప్రేమని నీ యందు నాకు నువ్వు కలిగించేశావు. కలిగించేసి నువ్వు ఎదురకుండా కనపడకపోయేటప్పటికి నిరాశ నిస్పృహలతో నిండిపోతున్నాను. నేను కంగట్టు ఇవత్తిన్ విడాయనకు తెలియమరే. నా కళ్ళకి ఉన్న కోరిక దాహం నీకు తెలుసు కదా. నాకు చూడాలంది అన్నా నా కళ్ళకి చూడాలంది ఉన్నా ఒకటే కదండి. ఇప్పుడు నాకు ఆకలేస్తోంది అంటాం గానీ, ఇదిగో నా పొట్టకి ఆకలేస్తోంది కానీ అన్నం పెట్టు అంటామండి ఎవరివైనా? ఈ ప్రయోగం ఏంటి విచిత్ర ప్రయోగం అంటే ఆత్మని అలా నిలబెట్టి ప్రశ్నిస్తున్నారు నమ్మాళ్ళ వారు. ఇదిగో దేహం ఇచ్చావు, మరి కళ్ళకు కనపడద్దా నువ్వు? పొట్టనిచ్చావు, దీనికి తృప్తి ఆకలి తీర్చద్దా నువ్వు? ఇవేమి ఇవ్వకుండా ఉంటే నా బతికేదో నేను బతికేవాడిని. వచ్చావు, అందాలు చూపించావు, గొప్పవాడిని అన్నావు, వాటికి తగిన ఆహారం ఇవ్వకుండా కూర్చున్నావు. ఏమిటయ్యా ఇంత బాధపడతావు? మరి ఇవత్తిన్ విడాయి ఉనక్కు తెలియమరే. నా కళ్ళకున్న ఆర్తి నీకు తెలియదా స్వామి? நான் பெற்றேன் என்னாலும் மாறீராதவை என்றோ వేరొందెట్టు మరైకలామవై అంటే అంటే అవి అంటున్నాయన్నమాట. కళ్ళు మీ ఆత్మ చూస్తే చాలా మేము చూడొద్దా అని మా కళ్ళు అడుగుతున్నాయ్యా. మాకు కూడా చూపించు నువ్వు పొందే ఆనందాన్ని. ఈ నేత్రాలు కొళ్ళ మానస అనుభవத்தை ప్రత్యక్ష సమానాకారமாக பண்ணினோம் என்னும் நீ சொல்லுவதற்கு వార్తై என்று కెడాయం. లేదండి, నేను ఎవరికైనా సరే మానసానుభవమే తప్ప ప్రత్యక్ష అనుభవం ఇవ్వను అందాం అనుకుంటున్నావు కదా. ఆయన ఏమనుకుంటున్నాడో ఈయన అనేస్తున్నారు. నేనంటే మనసులో కనిపిస్తా తప్ప ఎవరికి ప్రత్యక్షంగా కనపడను అందాం అనుకుంటున్నావు కదా. ఇంగొళ్ళ స్వప్నానుభవం పోలే మానసానుభవం మోగవన్నాదు. ఊహలో కనపడడం కాదయ్యా, ప్రత్యక్షంగా కనపడాలి నాకు. కళలో చక్కగా 1 కోటి రూపాయలు లాటరీ వచ్చినట్టు కనిపిస్తుందండి. తెల్లవారులు ఇస్తే ఏముంది? ఏది ఉండదు. ఇవి కొన్ని కొంచెం నిజమైనటువంటి ఉపమానాలు చెప్పుకున్నా పక్క గడుపుకున్నాడు కాబట్టి అది ప్రత్యక్షంగా కనపడిందట. కాబట్టి 2వ రోజు 1 కోటి రూపాయలు వచ్చినా ఇవి కూడా ఇలాగే కనిపిస్తాయిలే అనుకున్నట్టు, కానీ రూపాయలు మాత్రం కనపడలేదు అంటారు ఒక చోట. అలాగా ఇక్కడ మానసానుభవమాగా ఉన్నాడు. ప్రత్యక్షిక వేణం
డిమాండ్. నువ్వు కనపడితేదాలి దృఢమాగ ఇంగన్ செய்யப்போமோ என்னல் சிலக்கு సదా దర్శన యోగ్యనాగా నిన్రాయ. అబ్బాయి నేను ఎవరికలా కనపడినండి, అందము అనబోతున్నావు నాకు తెలుసు, నీ మనస్సు ఏమయ్యా శిలకు కొంతమందికి సదా దర్శన యోగ్యనాగా నిన్రాయే. సర్వకాలంలో కనిపిస్తున్నావుగా ఎవరికండి? నిత్య సూర్యులే. సదా పశ్యంతి సూరయ, వాళ్ళు అలా చూస్తూనే ఉంటారట ఎప్పుడు. ఏం వాళ్ళ కనపడుతున్నావుగా? ముగ్గురం మీ కొడుకులమేగా, ముక్తులు నిత్యులు బద్ధులు ముగ్గురం నీ కొడుకులమేగా. వాడికి అంత సౌకర్యాలు కల్పించి తల్లిదండ్రులను పిల్లలు అడుగుతారు, అన్నయ్యకంత ఎందుకు ఎక్కువ ఇచ్చేసావు, నేనేం తక్కువ చేశాను, నాకు తక్కువ ఇచ్చావు, సమానంగా పంచవలసిందే అన్నట్లుగా నీ దర్శనం అనే ఆస్తిని ముక్తులతో పాటు మాకు కూడా సమానంగా పంపవలసింది. ఓరునాళ్ళరుడాయ్, ఒక్కరోజు కనపడవయ్యా, ముందు అసలు ఒక్కసారి కనపడు. ఒరునాడు అమయ్యం ఎంగేనా అన్నారు. ఓహో, ఒకసారి కనిపిస్తే చాలా ఆడవార్లకి ఆదంలో ఊరికే ముందు అలా అన్నారు. అది చూడండి, విడాయన్ పరిమేశ్వరు దగ్గర ఆర్తితోటి ఒక్కసారి కనపడు. ఇప్పుడు దాహం వేస్తుందండి, తాపార్థం చాలా దాహం, గొంతు ఎండిపోతుంది, ఉరుకాలు నాకున్నవే ఎక్కువ అవమేయం. ఈ నాలుగు ఒక్కసారి ఎవరైనా తడపండి 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 అంటారు. దాహం వేసిన వాడికి 2 చుక్కలు పోస్తే పెనం మీద నీడ చుక్క పోసినట్టు చెయ్యమని అయిపోయి ఇంకా దాహం ఎక్కువైపోతుంది. ఒక చుక్క తాగితే తేరదండి. మరి నమ్మగారు ఒక్కసారి కనపడితే చాలా అంటున్నారంటే మీకు తెలియదన్నా ఒక రహస్యం ఉంది, నేను చెప్తాను. కిట్టినాల్ పెన్నై విడుంబడి సొల్లగిరోం ఎండ్రు. రానిండి అసలు పట్టుకుని వదిలిపెడతామేంటి ఇంక మనం, అది కదా ధైర్యం. ఆయనంటూ రావాలే గాని అన్ని వైపుల నుంచి అడ్డుకొని ఆయన ఇంకా వెళ్ళనీయకుండా చేస్తాం. ఒంటిరు ఉరువే, ఇదేదైనా ఉన్నదో ఇది ఇంకా బాగుంది. ఒంటిరు ఉరువే ఏంటి పెద్ద నా దగ్గర హడావిడి చేస్తున్నావు, ఇదేమన్నా నీ దేహం నీ సొంతమా? ఇదేంటయ్యా బాబు మరీ ఇలా అడిగేస్తావు, నా దేహం నా సొంతం కాకపోతే నీదవుతుందా? అవును నాదే అవుతుంది. నోక్కికొండెక్కు నటే రూపం నచాకారో భక్తానామన్రో. ఎలా ముడిపెట్టారో చూడండి. నువ్వు నీదని అనుకుంటున్నావు కానీ నాయన ఇది నీది కాదు. భక్తానాత్వం ప్రకాశసే, భక్తుల కోసమే రూపాలు ఎత్తొచ్చావు కాబట్టి నీ దివ్యదేహం మాది, దాని మీద హక్కు మాకుంది. నీదైతే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, ఇది మాది. కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి నేను అమ్మేసుకుంటాను చేస్తాను అనడానికి ఉండదండి. ఇలా మాకు తెలియకుండా అమ్మేశారు మాది కాబట్టి అని కొనుక్కున్న వాళ్ళ మీద దావాలు వేస్తారు మీరు కదండి. అందువల్ల మాకు రావాల్సిన దాన్ని మాకు ఇవ్వకుండా నువ్వేదో నీ సొంతం అనుకుంటున్నావా? కాదు, అది మాది, మా కోసం నువ్వు అవతారాలు ఎత్తావు కాబట్టి నీ దర్శనాన్ని ఒకసారి ఇవ్వవలసినది అని అడుగుతున్నారు. ఇందులో చక్కటి వాక్యాలు 2. ఏమిటి? ప్రకాశవంతమై యథార్థమైన దివ్యదేహంతో ఉన్నవాడివి మనస్సులో, అప్రకాశమై కలలా ఉండేటువంటి కంటికి కనపడనటువంటి వాడివిగా లేనివాడివై చీకటిగా ఉన్నది ఈ ఎదురుకుండా ప్రత్యక్షమైన ఈ లౌకిక స్థితిలో. కాబట్టి నాయన నిన్ను నేను తలచుకుని ఇలా శిథిలమైపోకుండా నిన్ను మరిచిపోయే ఉపాయమైనా చెప్పు, లేదా కంటికి కనపడే ఉపాయమైనా చెప్పు. అంతేగాని అంగుత్తేనల్లేను ఇంగుత్తేనల్లేను అన్నట్టు అది లేకుండా ఇది లేకుండా నన్ను ఇలా బాధ పెట్టకు స్వామి. ఎంతవరకు వెళ్ళారు? నీ శరీరం ఏం నీ ఇష్టం కాదు, మా ఇష్టం. కనపడాలంటే కనపడాల్సిందే నువ్వని డిమాండ్ చేసే వరకు వెళ్ళారు 7వ పాసర్లు. ஒன்சுடரோ உடையிருள்மாய் நின்றவாறும் உண்மையோடென்மையாய் வந்து என் கொள்களாவை நீ கறந்து என்னை செய்கின்றன என் கொள் சிந்தை எள்ளை என்னேன் என் கரிய மாணிக்கமே என் கண்கட்கத்தின் கொள்ள ஒரு நாள் அருளாய் உன் திருவருவே
திருவுருவு கிடந்தவாறும் கொப்போடு செந்தாமரை மேல் திசைமுகன் கருவுள் விட்டிருந்து படைத்திட்ட கருமங்களும் பொறிவில் தனிநாயகம் அவை கேட்குந்தோறும் என் நெஞ்சும் நின்னுனைக்கு நின்னுனைக்கோ அருவி சோறும் கண்டேன் ఎన్ సైగేన్ అడియేనే. ఆర్తి ప్రధానంగా సాగుతున్నటువంటి పాసరాలు. కనపడతావా కనపడవా, కనపడతావా కనపడవా అని అంటాం అన్నమాట. తిరువురువు తిరందవారం. ఇక్కడ ఎలాగా ఒక్కొక్క రూపాన్ని తలుచుకుంటే ఆ ఒక్క పాసరంతో దాని ఎఫెక్ట్ అయిపోలేదండి. నిన్నవారం మెరందవారం కిడందవారం ఆ శ్లోకాల్లో అలాగ మళ్ళీ ఒక్కొక్క పదం అలా వస్తూనే ఉంది, అలా తలుచుకుంటూనే ఉన్నారు, అలా పారవస్యం చెందుతూనే ఉన్నారు. తిరువురువు అందమైన శరీరంతో, కిడందవారం సముద్రం ఒడ్డులో లేకపోతే సముద్రంలో శేషశయనుడవై ఉన్నటువంటి పడుకొని ఉన్న విధము. పొప్పూనిది వ్యూహమూర్తిగా పాల సముద్రాన్ని తీసుకుంటే పొప్పూను శంతామరై మేల్ నాభియందు బ్రహ్మని సృష్టించి ఎర్ర తామర పుష్పం మీద దిశై ముగన్ కరువుల్ బ్రహ్మ అనే స్థానంలో వీటిరందు వేంచేసి ఉండి. అంటే మనకి సృష్టి రెండు రకాలుగా చేశాడు పెరుమాళ్. ఒకటి వ్యష్టి సృష్టి, రెండు సమష్టి సృష్టి. నాభీ కమలంలోంచి బ్రహ్మని సృష్టించాడు అనేటువంటిది మొట్టమొదటిది అన్నమాట. అంటే ఆయన ఈ సృష్టిని చేసేటప్పుడు ఎన్ని రకాలుగా ఎంత కష్టపడి దీనికి ఒక పద్ధతిని సృష్టి క్రమాన్ని ఏర్పరిచాడు అనేటువంటిది చెప్తారు. ముందుగా బ్రహ్మగారు వచ్చేలోపే అంతా రెడీ చేసి పెట్టాడు. పిల్లాడికి ఏదైనా ఇచ్చేటప్పుడు వాడికి ఇలా చెయ్యాలి ఇలా చెయ్యాలి ఇలా చెయ్యాలని మొత్తం వ్యాపార పద్ధతులన్నీ చెప్పేసి అప్పుడు వ్యాపారం అప్పగించండి తండ్రిలాగా. ఇప్పుడు ప్రకృతి అంటే ఇలా ఉంటుందిరా నాయన, ఈ ప్రకృతిలోంచి మహాన్ వస్తుందిరా, ఈ మహాన్లోంచి అహంకారం వస్తుందిరా, అహంకారంలోంచి పంచభూతాలు వస్తాయిరా, పంచభూతాలకి పంచతన్మాత్రలనే మూలాలు ఉంటాయిరా, తర్వాత కర్మ ఉంటుంది, తర్వాత జ్ఞానం ఉంటుంది, తర్వాత మానసిక ప్రకటన ఉంటుంది, ఈ తర్వాత వీటన్నిటినీ పంచీకరణము అని చెప్పి మనం చెప్పుకున్నామే. 5 భాగాలుగా చేసి ఒక భాగాన్ని అరభాగంగా చేసి ఇప్పుడు భూమిని సృష్టించాలి అంటే అర్ధ భాగం ఒకదాన్ని తీసుకుని మిగిలిన 4టిని 1/4 గా అలా చేసుకుంటూ 1/8 గా చేసుకుంటూ రావడం. ఇలాంటి సృష్టి. ఆ తర్వాత పంచకటాహం తర్వాత అండాన్ని సృష్టించడము. ఇంతవరకు బ్రహ్మగారికి వచ్చేటప్పటికి రెడీ చేసి పెట్టేశారు పెరుమాళ్ళు. నువ్వు రాని నాభీ కమలంలోంచి ఆయన దిశై ముగన్ కరువుల్ ఆ బ్రహ్మలో అంతర్యామిగా తానుండి చేశాడు. వ్యాపారం కొడుక్కి అందించేటువంటి తండ్రి నువ్వు వెళ్ళిపో చూసుకో అండు. ఒక 4 నాళ్ళు వాడిని తనతో పాటు తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఏ పార్టీలు వస్తే ఎలా చేయాలి, ఎలా అమ్మాలి, ఎలా రాయాలి, ఎలా మేనేజ్ చేయాలి వాడికి ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు తండ్రి వదిలేస్తాడు. అలాగే ఈయన కూడా బ్రహ్మగారికి ఇదిగో చూడు, నేను ప్రకృతి మహానహంకార పంచభూత పంచతన్మాత్ర కర్మ జ్ఞాన తర్వాత పంచీకరణ కటాహాదులన్నీ సృష్టించాను చూడు, ఇలాగా చెయ్యాలి, ఇక్కడి నుంచి నువ్వు సృష్టిని చెయ్యి అని అన్నట్లుగా వీటిరందు బ్రహ్మలకి అంతర్యామిగా ఉండి. ఇది చాలా మెయిన్ పదం. వీటిరందు పడైతిట సృజించిన అప్పుడు దాని దగ్గరుండి సృష్టించినటువంటి బ్రహ్మ రుద్రాదులు ఆయన చేత నియమింపబడిన వారే గాని స్వతంత్రంగా చేసేవారు కాదు. అంతర్యామిగా పెరుమాళ్ళు ఉండి చేయిస్తున్నారు. తని నాయకన్. ఎందువల్ల? తని వెరీ స్పెషల్, అద్వితీయ నాయకుడు. ఇలాంటి ఆయన ఇంకొక ఆయన లేరు. సమోస్తే అభ్యధిక కుతోన్య. సముడే లేదంటే ఇంకా గొప్పవాడు ఎక్కడ ఉంటాడండి. అందువల్ల తని నాయకన్ అంటారు. అవి కేట్టుం దూరం ఆ వ్యాపారాలన్నీ విన్నప్పుడల్లా
ఎన్నంజం నిండ్రు నెక్కు అంతవరకు ఉంది. అది నెక్కు శిథిలమైపోయింది. అయ్య బాబోయ్ బాబోయ్ ఎంత పరిపాలనా సామర్థ్యం అండి అని కన్నీరు అరువి సోరం, కళ్ళల్లో నుంచి ప్రవాహాలు అలా వెళ్ళిపోతున్నాయి. ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి నీ శక్తి సామర్థ్యాలని తలుచుకున్నప్పుడు. అలాంటి వాడని చూడలేకపోతున్నానే అని దుఃఖ బాష్పాలుగా మారిపోతున్నాయి ఆ రెండు రకాల అనుభవాలు. అడియేన్ నేనా నీ దాసుణ్ణి, పరతంత్రుణ్ణి, నేనేం చేయగలనయ్యా? నువ్వు ఏదైనా చేస్తే చెయ్యాలి తప్ప నా అంతటా నేనేమి చెయ్యలేను అంటే ఏకార్ణవ శయనంలో ప్రళయంలో బ్రహ్మను సృష్టించి ఆయనకు అంతర్యామిగా ఉండి లోకాలన్నిటినీ సృష్టించి ఆహా ఎంత చక్కటి అనుభూతిని కలిగించావు తండ్రి. ఇది వింటుంటేనే కూడా నువ్వు నీ సృష్టి ఉన్ముఖ కార్యత్వాన్ని వింటుంటే కూడా ఆనందం నేను పట్టలేకపోతున్నాను. నిశముఖుడు అంటే ఇంద్రుడు, 4 వైపులా బ్రహ్మ 5 వైపులా తలలుండేవిట పూర్వం. అదేమో శివుడు గారు ఒక తలని గిల్లేశారట, అందువల్ల చతుర్ముఖుడు అయ్యాడు 4 వైపులా. దిశముఖుడు అంటే 4 దిశలకి ముఖములు కలిగినటువంటి బ్రహ్మ గారిని. అంటే ఏం చెప్పాడు ఇందులో? స్రష్ట నేనే, సృష్టించేవాడిని. సృష్టిస్తే ఏర్పడే పదార్థము నేనే, సృజ్యం అన్ని నేనే, కారణం నేనే, కార్యం నేనే, ఫలం అనే మాటని చెప్పేటువంటి పాసురము ఈ పాసురము. తిరుగురువు కిడందవారం கொப்புள் செந்தாமரை மேல் திசை மகன் கருவுள் விட்டிருந்த படைத்திட்ட கருமங்களும் ஒருவில் வந்த விநாயகம் அவை கேட்கொண்டோறும் என் நெஞ்சம் நின்னுனைக்கு நெக்கோ அருவிசோறும் கண்ணீர் என் செய்கேன் அடியேனே. தேவேசம் கோலநாதம்